ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? 15 ఓవర్ల మ్యాచ్, 20 ఓవర్లు కాదు, 15 ఓవర్లు అనుకుని ఆడండి. వాళ్ళు ఎంత తరగించినా 15 ఓవర్లో కొట్టియాలి, అలా ఆడండి. పూలు ఎక్కడయ్యా? సిక్స్లు కొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్. సరే సరే, యువరాజ్ సింగ్ అతనికి వీడియో కాల్ కలపండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అరే హర్షిత్ రానా, నువ్వు స్ట్రైట్ ఆడకి చెప్తున్నాను, నువ్వు స్ట్రైట్ ఆడుతున్నా నాగేస్తున్నారు పిడి. స్ట్రైట్ ఆడుకో. చెప్పే సంజు శాంసన్. తొక్కేస్తాండ్రు నన్ను తొక్కేస్తాండ్రు. మ్యాక్స్వెల్, ఇది ఐపీఎల్ కాదు, ముసుగు దిగాలి, ఇంకా బాగా ఆడాలి. ఐసీసీ ఈవెంట్ ఇది. ఇదిగో టిమ్ డేవిడ్, ఐపీఎల్ ఎరగబడిపోవడం కాదు, ఇప్పుడు చూపించి నీ ఫామ్ మొత్తం అందరూ ముసుగులు తీసేయాలి, బాగా ఆడాలి. అవుట్లు అయిపోయి డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి బ్యాట్లు వికెట్లు ఇస్తే పని జరగదరే చెప్తున్నాను. ఇదిగో యారా బాయ్స్, మన ముందు కప్పు కాదురా, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హౌస్ ద పిచ్ కండిషన్ రా. యా డెఫినెట్లీ. అబ్బా ఎప్పుడు చూసినా డెఫినెట్లీ అంటావేట్రా? అది తప్ప ఇంకా మొక్క రాదా నీకు? ప్రీమియం బౌలరు ఇండియా దాకా నీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుందా, లేకపోతే మధ్యలోనే అయిపోద్దా? మన వాళ్ళ పరువు తీసేస్తున్నారా మీరు, ప్రాక్టీస్ ఎంత వరకు వచ్చింది? 4 లెక్క పెడుతున్నాం సార్. సరే ప్రాక్టీస్ చేయండి. మనతో అసలు క్రికెట్ కనిపెట్టిన టీం రావరా? పులి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో గ్యాబ్లింగ్ చేసి కప్ పట్టుకుపోదాం. ఇది ఐసీసీ టోర్నమెంట్, ఇక్కడ ఫైనల్కి వెళ్దాం మాత్రం శ్రద్ధ పెట్టాలి. ఫోకస్ ఆన్ ద ఫైనల్, నాట్ ద కప్. ఫైనల్కి మాత్రమే వెళ్ళాలి. మరి కప్ ఏం చేస్తారు సార్? కప్ప ఒక్కొక్కడు ఒక విధ్వంసం, ఒక్కడిని మించిన పోటుగాడు ఒకడు. అయినా ఏం లాభం? ఫైనల్లో మొత్తం డొల్లా మింగ పెట్టుకుంటాం. ఓరు బాబు, ఈసరైనా ఆడంటారా బాబు, మీకు దండం పెడతాను రా, ఫైనల్లో మాత్రం చోక్ అవ్వకండి రా.